సరే ఎట్లో నా జీవితం నేను బతుకుతున్నాను నేను. ప్రధానంగా మీ పైన మీ అక్క పిల్లలే గాని, మీ అక్క అని వీళ్ళు దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటసలు? ఆస్తి సార్. దేనికోసం? ఆస్తి పిచ్చి. ఆస్తి పిచ్చి అనేది రూపాయి కోసం కూడా మంటలు చేస్తున్న రోజులు ఇవి. అట్లాంటిది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో మన ఇల్లు అంటే 25 ఏళ్ళు అయింది నేను కొని. మంచి రేటే ఉంది ఇప్పుడు అది. ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? మా అమ్మగారి పేరుతో పెట్టాను. ఓకే. మా అమ్మగారు కాలం చేసి 1 మంత్ అయింది. 1 మంత్ అయిన తర్వాత వీళ్ళు దినాలకని వచ్చారు. వచ్చిన తర్వాత దినాలు అయిపోయినాయి 15 రోజులకి. ఈ బిల్డింగ్ అంతా మాది, ఆస్తి అంతా మాది, నువ్వు బయటికెళ్ళమని కూర్చున్నారు. ఓకే. నేను అమ్మబోయిన బాధల్లో ఉన్నాను. నాకేం అర్థం కాలేదు. సరే నన్ను కొట్టి బయటికేశారు మార్చి 16వ తారీఖున. నేను స్టేషన్‌కి వచ్చా. జూబ్లీ స్టేషన్‌కి వచ్చి కేసు ఇచ్చాను. ఇస్తే సార్ వాళ్ళు కేసు తీసుకోలేదు. విచారిస్తామండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, లాయర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతవరకు వాళ్ళ మీద కేసు చేయడం గానీ, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం గానీ చేయలేదు. ఎందుకంటే అక్క, వాళ్ళ 4 కూతుళ్ళు, వాళ్ళకి 4 అల్లుళ్ళు మళ్ళీ. మొత్తం 10 మంది వాళ్ళు. నేను ఒక్కదాన్ని నేను. ఆ రోజు నుంచి వాళ్ళేం చేస్తున్నారంటే దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు మన ఇంట్లోనే, నా బెడ్‌రూమ్‌లోనే, నా పక్క బెడ్‌రూమ్‌లో వాళ్ళందరూ ఉంటున్నారు. ప్రస్తుతానికి మీరు అదే ఇంట్లో ఉంటున్నారా? అదే ఇంట్లో ఉంటున్నాను సార్. మా 18 రూములు నాకో రూమ్ ఇచ్చారు. ఇల్లంతా ఆక్యుపై చేశారు. 3 హౌసెస్ అవి. మొత్తం బిల్డింగ్ అంతా ఆక్రమించుకున్నారు. దౌర్జన్యంగానే మాట్లాడితే కలాడితే కొడుతున్నారు. స్టేషన్‌కి వచ్చి సార్ కొడుతున్నారని చెప్తే సార్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నేను నిన్న కూడా బట్టలు ఇప్ప తీసి కొట్టి రోడ్డు మీదకేస్తే నిన్న మార్నింగ్ వచ్చాను. చూపించాను సార్ వాళ్ళకి. అట్లా డైరెక్ట్ వచ్చేసినా నేను. సార్ ఇది పరిస్థితి అని చెప్పాను. కానీ ఆయనే వాళ్ళ మీద కేసు తీసుకొని నాకు రిజిస్ట్రేషన్ చేసి నాకు ఎక్నాలజ్‌మెంట్ నాకు ఇవ్వలేదు.